చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ డి డాష్ మైనస్ 6d డాష్ స్క్వేర్ ఇంటూ జెడ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో హియర్ మెయిన్గా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే డి అంటే డో బై డో ఎక్స్ అని, డి డాష్ అంటే డో బై డో వై అనే అర్థం. ఓకేనా? సో డో బై డో ఎక్స్ అంటే డి, డో బై డో వై అంటే డి డాష్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇచ్చిన ప్రాబ్లమ్ని రాస్తున్నాను. డి స్క్వేర్ ప్లస్ డి డాష్ ఈజ్ మైనస్ 6d డాష్ స్క్వేర్ ఇంటూ జెడ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తున్నాను. సో ఆక్సిలరీ ఈక్వేషన్, సో డీకి మాత్రమే ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో అవి రాస్తాం అనమాట. డి ఎన్ని అయితే ఉంటాయి అన్నీ రాస్తాం. సో ఇక్కడ డి స్క్వేర్ ప్లేస్లో ఎం స్క్వేర్, ఇక్కడ డి ఒకటే ఉంది, ఇది డి డాష్ని కన్సిడర్ చెయ్యం. సో ఎం, సో ఇక్కడ ఏం లేదు డి అనేది. సో కాన్స్టెంట్ 6 రాస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఫస్ట్ యూనిట్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి మనకి. ఓకే, సో ఎమ్స్ దీన్ని ఎలా రాయొచ్చండి? ఎం స్క్వేర్ ఇలా, సో 6 5 1 5 పోదు, 2 3 సో అప్పుడు ఏం రాస్తామండి? ప్లస్ 3m మైనస్ 2m మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఎంని కామన్ తీస్తే m ప్లస్ 3 మైనస్ 2ని కామన్ తీస్తే m ప్లస్ 3. సో m మైనస్ 2 కామన్ తీస్తే m ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో దీని నుంచి m ఏమవుతుందండి? 2 మైనస్ 3. సో 2 వాల్యూస్ వచ్చేసాయి, 2 మైనస్ 3. సో సిఎఫ్ ఏమవుతుందండి దీని నుంచి? ఎఫ్ ఆఫ్ f1 ఆఫ్, సో ఇక్కడ చూడండి వీటిని నేను m1 ఈక్వల్ టు 2, m2 ఈక్వల్ టు మైనస్ 3 అనుకుంటున్నాను. సో f1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ f2 ఆఫ్ y ప్లస్ m2x. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు f1 ఆఫ్ y ప్లస్ m1 అంటే ఎంత? 2x ఈజ్ ప్లస్ f2 ఆఫ్ y m2 అంటే మైనస్ 3x. సో దిస్ ఈజ్ ద CF. సో మనకి జనరల్ సొల్యూషన్ కావాలంటే ఒకటి CF ప్లస్ PI. సో PIని ఫైండ్ అవుట్ చేస్తాం. సో PIని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామండి? సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫంక్షన్ ఈజ్ డివైడెడ్ బై జెడ్ కాకుండా రిమైనింగ్ డి వాల్యూ, డి స్క్వేర్ ప్లస్ డి డాష్ మైనస్ 6d డాష్ స్క్వేర్. ఓకే, క్లియర్? సో దీన్ని నేను ఎలా రాస్తాను అంటే, సో అన్నిటిలో నేను ఒకటి ఎక్స్ ప్లస్ వై ఈజ్ డివైడెడ్ బై, సో డి కామన్ తీస్తాను. సో డి కామన్ తీస్తే ఏమవుతుంది? ఇక్కడ డి స్క్వేర్ ఉంది కాబట్టి డి, ఇక్కడ డి ప్లస్ డి డాష్ ఉంది, డి డాష్ ఉంది కాబట్టి డి డాష్, ఇక్కడ వచ్చేసరికి డి అనేది లేదు కాబట్టి మైనస్ 6d డాష్ స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై డి. ఓకే, సో ఇక్కడ కూడా నాకు 1 ప్లస్ రాలేదు. సో ఈసారి ఇంకో డి కనుక తీస్తాను. సో డి స్క్వేర్ ఈసారి, సో డి స్క్వేర్ తీస్తే ఏమవుతుంది? సో ఇక్కడ 1, ఇక్కడ వచ్చేసరికి ప్లస్ డి డాష్ బై డి, ఇక్కడ వచ్చేసరికి మైనస్ 6d డాష్ స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై డి స్క్వేర్. ఓకేనండి? సో దీన్ని నేను న్యూమరేటర్లోకి రాస్తున్నా. సో న్యూమరేటర్లోకి తీసుకెళ్ళిపోతే సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ డివైడెడ్ బై డి స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుంది? 1 ప్లస్ డి డాష్ ఈజ్ డివైడెడ్ బై డి ఈజ్ మైనస్ 6d డాష్ స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై డి స్క్వేర్ హోల్ ఇన్వర్స్. సో మనకు ఫార్ములా తెలుసు. సో 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి? 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సో ఆన్. సో ఇక్కడ ఎన్ని స్టెప్స్ వరకు రాయాలి అనేది ఏంటంటే, ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై యొక్క డెరివేటివ్ ఎక్కడి వరకు వస్తుంది, రిమైనింగ్ ఏం 0 అవుతుందని చూసుకోవాలి. సో ఫస్ట్, సో ఇక్కడ చూడండి, డి ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే ఒకసారి డెరివేటివ్ అప్లై చేస్తే ఎక్స్తో, డి అంటే ఏంటండి?
ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా d ఈక్వల్ టు ∂/∂x అని. సో ఎక్స్తో చేస్తే ఎంతండి 1 అవుతుంది. అదే d² కనుక అప్లై చేసామనుకోండి ఏమవుతుందండి, సెకండ్ స్టెప్ 0 అయిపోతుంది. ఓకేనా అండి. అదేవిధంగా d' చేసామనుకోండి x+y. సో దీని d' అంటే అర్థం ఏంటంటే ∂/∂y అని అర్థం. సో వైతో చేసిన 1 అవుతుంది అండ్ d' చేస్తే 0 అయిపోతుంది. సో d అండ్ d' ఉన్నంత వరకు ఇంతవరకు చాలు అనమాట. సో మనం తీసుకునే స్టెప్ d' ఈజ్ డివైడెడ్ బై d అంతవరకు సరిపోతుంది అని అర్థం అనమాట. సో x+y ఈజ్ డివైడెడ్ బై d². సో ఇప్పుడు చూడండి, సో 1 మైనస్ ఎక్స్ అంటే ఇది మొత్తం రాయాలి. 1 మైనస్ ఎక్స్, 1 మైనస్ ఎక్స్లో కూడా d' ఈజ్ డివైడెడ్ బై d. సో ఇక్కడ చూడండి స్క్వేర్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా స్క్వేర్స్ ఏమవుతున్నాయి ఇక్కడ, జీరోస్ అయిపోతున్నాయి కాబట్టి ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో x+yని లోపలికి ఇంటూ చేస్తే 1/d² ఇంటూ x+y ఈజ్ మైనస్ ఏమవుతుందండి, d' ఇంటూ x+y ఈజ్ డివైడెడ్ బై d. ఓకే, సో ఇక్కడ వరకు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, వేరే పేజ్కి వెళ్ళిపోదాం. ఓకేనా అండి. సో ఇది మనకు వచ్చింది కదా ప్రీవియస్ పేజ్లో. సో దీని తర్వాత స్టెప్ 1/d² x+y ఈజ్ మైనస్, ఆల్రెడీ చెప్పాను d' అంటే ఏంటంటే ∂/∂y, ∂/∂y ఆఫ్ x+y ఈజ్ డివైడెడ్ బై d. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/d² x+y ఈజ్ మైనస్, దీని ఆన్సర్ ఏంటండి, వైతో గనక చేస్తే వైకి ఇక్కడ వై లేదు కాబట్టి కాన్స్టెంట్ 0 అయిపోతుంది. 0 ప్లస్ వైకి చేస్తే 1 అవుతుంది. సో 1/d. ఓకే, సో క్లియర్. సో ఫస్ట్ 1/d² లోపలికి ఇంటూ కనుక చేస్తే 1/d² x ప్లస్ 1/d² ఇంటూ y మైనస్ 1/d³. ఓకేనా అండి. సో ఇక్కడ అన్ని డీలే ఉన్నాయి. సో d అంటే డిఫరెన్షియేషన్ అండి. అదే దీని యొక్క డిఫరెన్షియేషన్ అంటే రివర్స్ యాక్షన్. 1/d అనుకోండి, దాని ఇంటిగ్రేషన్. ఇక్కడ d ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు dx అండి. సో 1/d మీన్స్ ఇంటిగ్రల్ dx. సో ఇక్కడ చూడండి 1/d ఇంటిగ్రల్ x dx, x ఉంది కాబట్టి x dx ప్లస్ ఇక్కడ కూడా సేమ్ 1/d ఇంటిగ్రల్ ఎంతండి y dx ఈజ్ మైనస్ 1/d ఇంటిగ్రల్ 1/d² ఇంటూ dx. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/d, ఎక్స్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే x²/2 ఈజ్ ప్లస్ 1/t. ఇక్కడ x లేదు కాబట్టి 1 ఇంటూ dx ఉన్నట్టు 1కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే x అవుతుంది. ఇప్పుడు xy ఈజ్ మైనస్ 1/d² ఇంటూ 1 dx అంటే x. ఓకే, సో మళ్ళీ 1/d ఉంది కదా. సో ఇంటిగ్రల్ 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తున్నాను. x² dx ఈజ్ ప్లస్ y కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తాను. ఇంటిగ్రల్ x dx ఈజ్ మైనస్ 1/d ఇంటూ ఇంటిగ్రల్ x dx. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 x²కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే x³ ఈజ్ డివైడెడ్ బై 3 ప్లస్ y ఇంటూ xకి చేస్తే x² ఈజ్ డివైడెడ్ బై 2 మైనస్ 1/d. x² xకి చేస్తే x² ఈజ్ డివైడెడ్ బై 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x³ బై 6 ప్లస్ x²y బై 2 ఈజ్ మైనస్ మళ్ళీ ఇక్కడ 1/d ఉంది. సో 1/2ని బయట రాసేసి ఇంటిగ్రల్ x² dx. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో x³ ఈజ్ డివైడెడ్ బై 6 ప్లస్ x²y ఈజ్ డివైడెడ్ బై 2. ఇక్కడ వచ్చేసేసరికి 1/2 x³ ఈజ్ డివైడెడ్ బై 3 అంటే x²కి ఇంటిగ్రేషన్ x³ ఈజ్ డివైడెడ్ బై 3. సో ఫైనల్ వచ్చేసేసరికి అన్నిట్లో 1/2 కామన్ ఉంది కాబట్టి 1/2 రాసేస్తున్నాను. సో x³ ఈజ్ డివైడెడ్ బై 3 అండ్ ప్లస్ x²y ఈజ్ మైనస్ x³ ఈజ్ డివైడెడ్ బై 3. సో x³ ఈజ్ డివైడెడ్ బై 3, x³ ఈజ్ డివైడెడ్ బై 3 క్యాన్సిల్. సో x²y ఈజ్ డివైడెడ్ బై 2. సో పార్షియల్ ఇంటిగ్రేషన్ ఎంత వచ్చింది, pi x² y ఈజ్ డివైడెడ్ బై 2. సో జనరల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ ఏంటండి, y ఈక్వల్ టు CF ప్లస్ PI. సో CF ఎంత వచ్చిందండి, సో ఇక్కడ y కాదు z తీసుకోవాలనుకుంటున్నాను. సో z
జెడ్ ఈక్వల్ ఏదైనా తీసుకోవచ్చు, యువర్ విష్. సో జెడ్ ఈక్వల్ టు ఫస్ట్ మనకి ఇది వదిలి సిఎఫ్ ఇంత వచ్చింది, f1 y + 2x y - 3y. ఓకే, సో అది రాస్తే ఇక్కడ y1 ఆఫ్ f + 2x f1 ఆఫ్ y + 2x ప్లస్ f2 ఆఫ్ y - 3x ఈజ్ ప్లస్ vi అంటే x² y/2. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో దీనికి కూడా ఒక స్క్రీన్ షాట్ మేక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.